యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నాన్న అత్త మాట తప్ప ఈ ప్రపంచంలో ఎవరి మాట నమ్మరు. ఆవిడ కోసం ఏవైనా చేస్తారు. ఇక నేను తల వంచాల్సిందేనా? భగవంతుడా, ఏంటయ్యా నాకు ఈ పరీక్ష? నేనే తన కన్న తల్లినని చెప్పలేకపోతున్నాను. నా కన్న కూతురు నా కళ్ళ ముందున్న తన కన్నీళ్లు తుడవలేకపోతున్నాను. ఏం జన్మయ్యా! ఎందుకు అరుస్తోంది ఇది? దీనికి ఏం పనిలేదు. అమ్మా రూపా, నేను నీ కన్న తల్లిని కాదు. గట్టిగా చెప్పి ఈ పెళ్లి ఆపడానికి. మీ నాన్నగారు నాకు బావగారైపోయారు. ఒక పెద్ద మనిషితో నేను ఏమని వాదించను, ఎలా నచ్చ చెప్పను. నేనేమీ చేయలేకపోతున్నానమ్మా, నన్ను క్షమించు. రా పింకీ. దీపక్, దీపక్! అమ్మయ్యా, ఏంటి మమ్మీ? ఉన్నావా? ఏంటి మమ్మీ, మళ్ళీ మందారం నన్ను ఎత్తుకుపోయింది అనుకున్నావా? అవును, నిజంగా మందారం మెడలో తాలి కట్టుంటే ఆస్తి మొత్తం చేయి జారిపోయి ఉండేది కదా మమ్మీ. లేదు నాన్న, మనకు ఆ పరిస్థితి రానిస్తానా? మమ్మీ, రూపతో పెళ్ళయ్యాక మావయ్య మనకి ఈ ఆస్తి ఇస్తాడంటావా? బేబీ, ఎక్కడికి? ఒకవేళ మావయ్య ఆస్తి విషయంలో అడ్డుపడితే? అడ్డుపడితే అడ్డు తొలగిస్తా. ఆ రోజు ఇన్హేలర్లో పాయిజన్ పెట్టి నా తమ్ముణ్ణి నువ్వు చంపాలనుకుంటే అప్పుడు నిన్ను మందలించిన మాట నిజమే. కానీ ఇన్ని సమస్యలు దాటి చివరికి అడ్డుపడితే నా తమ్ముణ్ణైనా క్షమించను, ప్రాణాలు తీస్తాను.
నేను నాన్న కోసమే ఈ పెళ్లి కొప్పుకున్నాను. కానీ నా పెళ్లి తర్వాత నాన్ననే అడ్డు తొలగించాలి అనుకుంటున్నారు అత్తవాళ్ళు. నాన్నని కాపాడుకోవడం కోసమైనా ఈ పెళ్లి నేను చేసుకోకూడదు. అత్తయ్య దీపక్లు ఇంత దారుణంగా ఆలోచిస్తున్నారా? పెళ్లి జరిగాక నాన్నని చెప్పేస్తారా? పాప నాన్న ఎంత అమాయకుడు. తన అక్క మనసులో ఇంత విషయం ఉందని ఏమాత్రం గ్రహించలేకపోయాడు. తనెంత ప్రమాదకరమైన మనుషుల మధ్య ఉన్నాడో ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నాడు. అసలు నేను ఈ పెళ్లి కొప్పుకున్నదే నాన్న కోసం. అలాంటిది ఇప్పుడు నేను ఈ పెళ్లి చేసుకుంటే నాకు నాన్న దక్కడు. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అంటారు. ఏదో ఒక కుట్ర చేసి ఎవరికి అనుమానం రాకుండా వీళ్ళు నాన్నని ఖచ్చితంగా చంపేస్తారు. అలాగని ఈ విషయాన్ని నాన్నకి చెప్పినా ఆయన నమ్మరు. ఇప్పుడు నేనేం చేయాలి? బేబీ, బేబీ, ఏంటిది? ఏదో లెటర్లా ఉంది. అమ్మ రూప, నీ ప్రతి పుట్టినరోజు నాడు మాత్రమే నేను నీకు ఉత్తరం రాసేదాన్ని. ఇప్పుడు రాయక తప్పని పరిస్థితి. ఎందుకంటే నీకోసం నీ జీవితం నీ చేతుల్లోంచి చేజారిపోతుంది. నీ కన్న తల్లికి ఇలాంటి పరిస్థితి వచ్చింది. అభం శుభం తెలియని ఆ ఇల్లాలు ఆ ఇంట్లో అడుగుపెట్టి భర్త ప్రేమకి నోచుకోక బిడ్డకి తల్లిగా మారాక గడప దాటే దుస్థితి వచ్చింది. దానికి కారణం ఆ విజయాంబిక. ఆమె వల్లే మీ అమ్మ దూరమైంది నీకు, మీ నాన్నకు దూరమైంది, సంతోషానికి దూరమైంది, దుఃఖానికి దగ్గరైంది, చివరికి జీవశ్చవమైంది. కన్న తల్లి ప్రేమ కోసం ఎంతో తప్పించిపోయావు. విజయాంబిక ఆ ప్రేమని ఎలా దూరం చేసిందో నీకు తెలీదు. ఇప్పుడు ఈ పెళ్లి జరిగితే తండ్రి ప్రేమనే కాదు, నీకు తండ్రినే దూరం చేస్తుంది. నీ బతుకు బానిస బతుకవుతుంది. అలా జరగడానికి వీల్లేదు. మీ అమ్మకు జరిగిన అన్యాయం నీకు జరగడానికి వీల్లేదు. నీ బాల్యాన్ని చిదిమేసిన ఆ విజయాంబిక నీ భవిష్యత్తును నాశనం చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మేలుకో. నీ తండ్రి తన అక్క మీదున్న విపరీతమైన గౌరవంతో నిన్ను బలిపశువుని చేస్తున్నాడు. అది గ్రహించు. వెంటనే ఒక నిర్ణయం తీసుకో. అది ఎలాంటి నిర్ణయం అయితే నీకు మంచిదో అదే తీసుకో. భయపడకు. భయం నీ కాళ్ళు కట్టేస్తుంది. తప్పొప్పులు ఆలోచించుకో. ఆ ఆలోచన నీ మనసుకు సంకెళ్ళు వేస్తుంది. జీవితంలో ఒక్కసారైనా నీకోసం నువ్వు ఒక బలమైన నిర్ణయం తీసుకో. పిరికితనాన్ని దగ్గరికి రానివ్వకు. ధైర్యంగా అడుగు ముందుకు వే. ఇలాంటి నిస్సహాయ పరిస్థితుల్లో అక్కును చేర్చుకుని ధైర్యం చెప్పడానికి మీ అమ్మ నీతో లేదు. కానీ
మీ అమ్మ ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి. మీ అమ్మ లాంటి దాన్ని చెప్తున్నాను. నీ ఇల్లే నీకొక పంజరం కాకముందే నీ స్వేచ్ఛని నువ్వు కోరుకో. ఆత్మవిశ్వాసంతో సరైన నిర్ణయం తీసుకో. నీకు అంతా మంచే జరగాలని నేనా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. సెలవు. ఇట్లు నీ శ్రేయోభిలాషి. అదిప్పుడు ఈ లెటర్ చదివింది కాబట్టి నా కూతురికి విషయం మొత్తం తెలుస్తుంది. అంటే మా అమ్మ వెళ్ళిపోవడానికి కారణం మా అత్తే అన్నమాట. ఎంత దుర్మార్గులు! అప్పుడు మా అమ్మ జీవితాన్ని నాశనం చేసి ఇప్పుడు నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తోంది. నేనింకా ఇక్కడే ఉంటే నన్ను అడ్డం పెట్టుకుని మా నాన్ననే లేకుండా చేస్తుంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు. బేబీ, నీకు ఈ లెటర్ ఎవరిచ్చారు? సరేలే, లెటర్ ఎవరిస్తే ఏమైంది? సరైన సమయానికి నాకు అందించా. ఇప్పుడు నేను అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే కరెక్ట్. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఈ పెళ్లి చేసుకోకూడదు. దీపక్కి తల వంచితే నా జీవితం కూడా మా అమ్మ జీవితంలాగే నాశనం అవుతుంది. అలా జరగడానికి వీల్లేదు. జరగనివ్వను. నా కూతురి పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడానికి ఇక్కడి నుంచి ఇప్పుడు వెళ్ళిపోతుంది. తను బయటికి రాగానే నాతో పాటు నా ఇంటికి తీసుకెళ్ళిపోతాను. నన్ను క్షమించు నాన్న. వెళ్ళక తప్పట్లేదు. అమ్మాయి గారి పెళ్ళి ఆపుదాం అనుకుంటే ఉన్న దారులన్నీ మూసుకుపోయాయి. ఇక నాకు ఏ దారి కనిపించడం లేదు, ఏ ఆలోచన రావడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? అలాగని దేవుడి మీద భారం వేసి ఊరుకుంటే అమ్మాయి గారి జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఏమై ఉంటుంది? నమస్తే సేటు. రాజు, నువ్వా? నేనే మీ ఇంటికి వద్దామనుకున్నాను. మంగళసూత్రం ఆర్డర్ ఇచ్చారు కదా, దాని గురించి. అవునా సేటు? బస్తీలో పన్నెండు బయలుదేరాను. దారిలోనే కదా మీ ఇల్లు. ఇద్దామనే తీసుకొస్తున్నాను. ఇదిగో రాజు, తీసుకొచ్చాను. థ్యాంక్ యూ సేటు. ఓకే ఓకే. ఇందాక రేణుక దీనికోసమే నన్ను చాలా సతాయించింది. మేమిద్దరం కలిసి బయలుదేరదాం అనుకున్నాం. ఇంతలో మీరే తీసుకొచ్చి ఇచ్చారు. అవునా రాజు? అయితే నేను తీసుకురావడం మంచిదైందనమాట. బండికి ఏమైంది? ఏదో రిపేర్ అయినట్టుంది రాజు. నేను చూస్తాను, ఆగండి. థ్యాంక్స్ రాజు. సరే రాజు. అలాగే.
ఇంకా నాకు ఏ ఉపాయం తట్టడం లేదు. ఏదైతే అదే అయింది. పెద్దయ్య గారికి విషయం అంతా చెప్పి ఈ పెళ్లి ఆపేస్తాను. పెద్దయ్య గారు నన్ను కొట్టినా చంపేసినా పర్లేదు. అమ్మాయి గారి పెళ్లి ఆగడం నాకు ముఖ్యం. తన జీవితం నిలబడ్డమే నాకు ముఖ్యం. అమ్మా, అమృత సమయం కావస్తుంది. వధూవరులు ఇద్దరిని తీసుకురండి. తీసుకొస్తున్నాను పంతులు గారు. అమ్మా, ముహూర్త సమయం కావస్తుంది. పెళ్లి కుమార్తెని తీసుకురండి. సుమా, మీరు వెళ్ళి అమ్మాయిని తీసుకురండి. అలాగే బావగారు. రూపా, అమ్మా రూపా, ఇదేంటి చీర ఇక్కడే ఉంది? వాష్రూమ్లో ఉందేమో చూడమ్మా. అక్కడ అక్క అక్క అమ్మా, అక్క వాష్రూమ్లో కూడా లేదు. వాష్రూమ్లోనూ లేదు, రూమ్లోనూ లేదు. మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అమ్మా, ఇక్కడ లెటర్ ఏదో ఉంది. అమ్మా, ముహూర్త సమయం సమీపిస్తుంది. తొందరగా పెళ్లి కుమార్తెని తీసుకురండి. వచ్చేస్తున్నారండి. చంద్ర, అన్నయ్య, నువ్వు వెళ్ళి త్వరగా రమ్మను. రూపా, భగవంతుడా, నా బిడ్డకేవి కాకుండా కాపాడు. రూపా, రూపా, ఇక్కడ ఆటో. అమ్మ రూపా, రూపా, ఆటో. అర్జెంట్గా రైల్వే స్టేషన్ పోనివ్వండి. బాబు, అర్జెంటుగా ఆటోని ఫాలో అవ్వు. రూపా, 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 బాబు కొంచెం తొందరగా పోని. ఇప్పుడు ఎలాగే? సుమా, ఏంటి ఆలస్యం? పెళ్లి కూతురిని తీసుకురమని పంతులు గారు హడావుడి చేస్తుంటే ఏమండి, ఈ లెటర్? సుమా, రూపేంటి ఇలాంటి పని చేసింది? ఇప్పుడు అన్నయ్యకి ఏం సమాధానం చెప్పాలి? అయ్యా, వెళ్ళిన వారు వెళ్ళినట్టే ఉన్నారు. ఇంకా అమ్మాయిని తీసుకొని రాలేదు. త్వరగా పిలిపించండి. చంద్ర, చంద్ర, అన్నయ్య పిలుస్తున్నాడు. చంద్ర, రండి. అన్నయ్య, అన్నయ్య, ఏమైందిరా? మన రూప కనిపించట్లేదు అన్నయ్య.
లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోయింది అన్నయ్య.